ఈ చట్ట పరిధిలో ఇంకా కొన్ని భూములు రానేటివి ఉంటాయి. ఆ భూములు అనేటువంటివి అంటే ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెందినటువంటి అనేకమైనటువంటి లక్షల ఎకరాల భూములు ఉంటాయి. ఉదాహరణకి భారతీయ రైల్వేలో 12 లక్షల ఎకరాలు భూమి ఉన్నట్లు తేలింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు 9,04,000 ఎకరాలు ఉన్నట్టు జరిగింది. అదేవిధంగా హిందూ ఎండోన్మెంట్ భూములు విషయం తీసుకుంటే 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ భూములను వీటిపైన ఈ చట్టం వర్తించదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం మిగులు భూమిని ఏ విధంగా నిర్ణయిస్తారో, దాన్ని ఏ విధంగా ప్రజలకు పంపిణీ చేస్తారో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. పార్ట్ 1లో వివరించినట్లు 2005 వరకు మిగులు భూమి ఆంధ్రప్రదేశ్లో 68 లక్షల ఎకరాలను సేకరించడం జరిగింది. అయితే అందులో 8 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి రైతులు వివిధ కోర్టులలో కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఎల్ఆర్టీలో కానీ, ఎల్ఆర్ఏటీలో కానీ, తర్వాత హైకోర్టులో కానీ, తర్వాత సిఎల్ఆర్ కోర్టులో కానీ, సుప్రీంకోర్టులో కానీ వివిధ కోర్టులలో ఇప్పటి వరకు కూడా పెండింగ్లోనే ఉండడం జరిగింది. అది తీర్పు వచ్చిన తర్వాత వచ్చేటువంటి భూమిని ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే మీరు అన్నట్లు ఈ భూమిని మిగులు భూమిగా ఏ విధంగా గుర్తిస్తారు అంటే దాన్ని కుటుంబము అనేటువంటిది ఏమి, ఉమ్మడి కుటుంబం అంటే ఏమి, ఒక రైతుకు ఉండబడినటువంటి గరిష్ట భూమి ఎంత అనేటువంటి వివరాలు ముందుగా మీకు చెప్పదలుచుకున్నాను. కుటుంబము అంటే ఒక కుటుంబంలో భార్య, భర్త, ముగ్గురు మైనర్ కుమారులు కలిసి వాళ్ళను ఒక కుటుంబము అంటాం. ఆ కుటుంబానికి ఒక యూనిట్ మిగులు భూమి స్టాండర్డ్ హోల్డింగ్ అని అంటాం, ఇంగ్లీష్లో ఎస్హెచ్ అంటాం. ఈ స్టాండర్డ్ హోల్డింగ్ ని పెట్టి మిగిలిన భూమిని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఈ స్టాండర్డ్ హోల్డింగ్ అనేటువంటిది ఎట్లా డిసైడ్ చేస్తారు అనేది అంటే భూములు వచ్చేసి 2 రకాలు ఉంటాయి. వెట్ ల్యాండ్ అని, డ్రై ల్యాండ్ అని ఉంటాం. ఆ డ్రై ల్యాండ్ ను, వెట్ ల్యాండ్ ను మళ్ళా వివిధ కేటగిరీలు అంటే వాటి యొక్క నీటి సప్లైని బట్టి అది 2 పంటలు పండేటువంటి భూముల, 3 పంటలు పండేటువంటి భూముల అనేటువంటిది, ఒక పంట పండేటువంటి భూముల అనేటువంటిది ఆ వెట్ ల్యాండ్ లో డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే డ్రై ల్యాండ్ అనేది వర్షాధార పంటలతో పండించేటువంటి భూములు డ్రై ల్యాండ్స్ అని అంటాం. వీటిని వివిధ పేర్లతో కూడా పిలుస్తారు. వెట్టను వచ్చేసి మాగాణి అని, తరి భూమి అని, కొన్ని నంజ భూమి అని, మామూలుగా లోకల్ భాషలో అయితే మడి, మళ్ళు అనేటువంటి పేర్లతో పిలుస్తారు. అదేవిధంగా డ్రై ల్యాండ్ను కూడా పొంజి భూమి అని, కుష్కి భూమి అని, తర్వాత చేండ్లని, డ్రై ల్యాండ్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. అయితే మాగాణి భూమి అయితే సుమారు 6 రకాల కేటగిరీలు చేయడం జరిగింది. 6 రకాల కేటగిరీల్లో మొదటి కేటగిరీ వచ్చేసి 10 ఎకరాలు నుండి 27 ఎకరాలు, అంటే 6వ కేటగిరీ వరకు, 6వ కేటగిరీ అయితే 27 ఎకరాల వరకు వాళ్ళను ఒక స్టాండర్డ్ హోల్డింగ్ కింద లెక్క కడతారు. అంటే 3 పంటలు పండేటివి, 2 పంటలు పండేటివి అది మొదటి 2-3 కేటగిరీల్లో వస్తాయి. కాబట్టి ఒకటి కేటగిరీకి 10 ఎకరాలు, లాస్ట్ కేటగిరీకి ఉండేటువంటి వాళ్లకు 27 ఎకరాలు వెట్ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డ్రై ల్యాండ్లో కూడా 5 రకాలైనటువంటి కేటగిరీలు చేయడం జరిగింది. వాటిలో మొదటి కేటగిరీ సారవంతమైనటువంటి చెల్కా భూములు ఇటువంటివి ఉంటాయి కదా, అటువంటి భూములను 15 ఎకరాలు నింటి ఉంటుంది. ఆఖరిన 5వ రకము వచ్చేసి 54 ఎకరాలు మ్యాక్సిమం, అంటే మినిమం వచ్చేసి 15 ఎకరాల నుంచి 54 ఎకరాల మధ్యలో ఆ భూముల స్వభావాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా డ్రై ల్యాండ్లో కూడా 10 ఎకరాల నుంచి మొదలుపెట్టి వాటి కేటగిరీలు బట్టి 27 ఎకరాలు మ్యాక్సిమం, అంటే లిమిట్ వచ్చేసి మినిమం టు మ్యాక్సిమం. వెట్ అయితే 10 నుంచి 27, డ్రై అయితే 15 నుంచి 54 ఎకరాల వరకు ఒక స్టాండర్డ్ హోల్డింగ్ అని పెట్టడం జరిగింది. అంటే ఒక కుటుంబానికి ఇచ్చేటువంటిది. అదే ఉమ్మడి కుటుంబం అంటే 5 మంది కంటే ఎక్కువ ఉండేటువంటి కుటుంబాలను ఉమ్మడి కుటుంబం అంట. 5 అంటే 5 నుంచి 6, 7, 8, 9, 10 వరకు లిమిట్ చేసినారు. మళ్ళా 11, 12 దగ్గర 20, 30 మెంబర్స్ ఉండేటువంటి కుటుంబాలు కూడా ఉంటాయి. కానీ ఈ భూమి స్టాండర్డ్ హోల్డింగ్
ఉమ్మడి కుటుంబాలు 10 వరకు ఉంటే 2 స్టాండర్డ్ హోల్డింగ్లు వాళ్ళకు కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక కేటగిరీ కుటుంబం ఉంటుంది. మైనర్లుగా ఉండి ముగ్గురు ఇద్దరు మైనర్లుగా ఉండి తర్వాత వాళ్ళకు ఒక ముగ్గురు పిల్లలు కలిగినా కూడా అది ఒక కుటుంబం కింద లెక్క చేసేదానికి లేదు. వాళ్లకు ఎలాంటి భూములు పెట్టుకునేదానికి లేదు. కాబట్టి ఈ విధంగా కుటుంబాలను 3 రకాలుగా విభజిస్తారనమాట. ఉదాహరణకి ఒక రైతుకు 1000 ఎకరాలు భూమి ఉంది. 1000 ఎకరాల భూమికి ఏం చేస్తాము, మడి అయితే 10 నుంచి ఆ భూమి స్వభావం 27 ఎకరాలు ఇచ్చేసి మిగిలిన భూమిని అంతా కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకుంటుంది. అదే డ్రై ల్యాండ్ అయితే భూమి రకాన్ని బట్టి 15 ఎకరాల నుండి 54 ఎకరాల వరకే పెట్టి మిగతా భూమిని అంతా కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకుని అది ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో డిపిఏపి, నాన్ డిపిఏపి అనేటువంటి 2 పదాలు వస్తాయి. డిపిఏపి అంటే కరువు పీడిత ప్రాంతాలు అని అంటాం. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా కరువు పీడిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అదే కోస్తా జిల్లాలన్నీ కూడా నాన్ డిపిఏపి ఏరియాల కింద పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ నీరు పుష్కలంగా ఉండేదాని వల్ల అవి నాన్ డిపిఏపి ఏరియాల కింద పెట్టడం జరిగింది. ఈ చట్టము డిక్లరేషన్ అతన్నే ఇమ్మంటారు. ఎవరు, భూస్వామినే ఒక డిక్లరేషన్ ఇమ్మంటారు. నీకు ఈ స్టాండర్డ్ హోల్డింగ్ ప్రకారము మించి ఎంత భూమి ఉంది, అదనముగా ఎంత భూమి ఉంది, ఆ భూమిని మీరు డిక్లరేషన్ ఇస్తూ ఈ ట్రిబ్యునల్ అధికారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ట్రిబ్యునల్ అధికారులకు ఇచ్చే భూములన్నింటినీ కూడా మళ్ళా అదే గ్రామంలో ఏ గ్రామంలో ఇచ్చినారో ఆ గ్రామంలో బహిరంగ విచారణ చేయడం జరుగుతుంది. ఇతను ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో ఉండేటువంటి భూములు కరెక్టేనా కాదా అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఒకవేళ అతను ఏదో తప్పుగా ఇచ్చి ఎక్కువ భూములుండి తక్కువ చూపించినట్లయితే ఆ ఎక్సెస్ గా ఉండేటువంటి భూములు కూడా మళ్ళా రెండవ డిక్లరేషన్ ఇమ్మని చెప్పి జరుగుతుంది. ఈ విధంగా డిక్లరేషన్ తీసుకున్న తర్వాత ఆ మిగులు భూములను సేకరించడం జరుగుతుంది. ఇదివరలో 1971 నుంచి 1975 వరకు కొంతమంది ఈ చట్టం వస్తుందనేటువంటి ఉద్దేశంతో పుకార్లు వచ్చి చాలా మంది ఆ భూమును వివిధ రూపాల్లో బదలాయించడం జరిగింది. అటువంటి భూములన్నీ రద్దుపరిచి ఆ భూమిని స్వయంగా ఆ రైతుదే అనే దాని కింద లెక్కగట్టి ఎన్ని ఎకరాలు అయితే బదిలీ చేసినారో అన్ని ఆయన స్టాండర్డ్ హోల్డింగ్ లో నుంచి తీసివేయడం జరుగుతుంది. ఉదాహరణకి 54 ఎకరాల డ్రై ల్యాండ్ ఉండవలసినటువంటి గరిష్ట పరిమితికి 30 ఎకరాలు పరాధీనం చేసినాడు అనుకోండి. అటువంటి ఆయనకు 54లో నుండి 30 ఎకరాలు తీసివేసి అతనికి 27 ఎకరాలు మాత్రమే స్టాండర్డ్ హోల్డింగ్ కింద పెట్టి ఆ మిగులు భూమిని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది ఇంతవరలో. ఈ డిపిఏపి, నాన్ డిపిఏపి అంటే, డిపిఏపి అంటే చెప్పినాను ఇంతకుముందు కరువు పీడిత ప్రాంతం అని. డిపిఏపి అంటే డ్రౌట్ ప్రోన్ ఏరియా అనేటువంటిది ప్రోగ్రాం కింద దాన్ని పెట్టడం జరిగింది. నాన్ డిపిఏపి అంటే డిపి డ్రౌట్ ప్రోన్ ఏరియా కింద లెక్క కడతారు మిగిలిన దాని నుంచి. రక్షిత కౌలుదారులుగా ఉండేటువంటి వాళ్ళను కూడా ఆ భూమిలో కూడా తీసేస్తారు. ఎందుకంటే రక్షిత కౌలుదారులకు ఒక హక్కు అనేది ఉంది. ఇతను ఈ భూమిని అమ్మాలంటే రక్షిత కౌలుదారులకే అమ్మాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అది మిగులు భూమి కింద చూపెట్టారు. అది దాన్ని తీసేసి మిగిలిన భూముల కింద సేకరించడం జరుగుతుంది. కానీ ఈ చట్ట పరిధిలో ఇంకా కొన్ని భూములు రానేటివి ఉంటాయి. ఏం ఆ భూములు అనేటువంటి అంటే, ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చెందినటువంటి అనేకమైనటువంటి లక్షల ఎకరాల భూములు ఉంటాయి. ఉదాహరణకి భారతీయ రైల్వేలో 12 లక్షల ఎకరాలు భూమి ఉన్నట్టు తేలింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి భూములు 9,04,000 ఎకరాలు ఉన్నట్టు జరిగింది. అదేవిధంగా హిందూ ఎండోన్మెంట్ భూములు విషయం తీసుకుంటే 10 లక్షల ఎకరాలు ఉన్నాయి. అంటే ఈ భూములను వీటిపైన ఈ చట్టం వర్తించదు. ఇవి ఎందుకంటే ధార్మిక సంస్థలకు చెందినటువంటి భూములు కాబట్టి. అదేవిధంగా మత సంబంధ, ధార్మిక సంబంధమైనటువంటి భూములు, కాఫీ, తేయాకు, రబ్బరు, యాలకుల పంటలు పండేటువంటి అది 100,000 ఎకరాలు ఉన్నాయి కూడా వాటికి కూడా మినహాయింపు ఇచ్చింది. అదేవిధంగా సహకార బ్యాంకులకు సంబంధించిన భూములు, బ్యాంకులకు సంబంధించినటువంటి భూములు, భూదాన యజ్ఞం ద్వారా సేకరించినటువంటి భూములు, మరియు భారీ నీటి ప్రాజెక్టుల కింద పెట్టినటువంటి భూములు, భారీ విద్యుత్ ప్రాజెక్టుల కింద
సేకరించినటువంటి భూములు, ఈ భూములకు ఈ చట్టం అనేటువంటిది వర్తించదు. ఎందుకంటే ఇది ప్రజల కోసము ఏర్పాటు చేసినటువంటి సంస్థలు, ఈ సంస్థల నుండి ఈ చట్టాన్ని మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ భూ సేకరణ చట్టాన్ని గురించి సవివరంగా మీకు అర్థమైందనే ఉద్దేశంతో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.